ప్రైజ్‌లో ఉదయకాల సమయంలో దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ యొక్క మరి యొక్క నూతన దినాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ రోజు దేవుడు మనకి ఇచ్చినటువంటి వాక్యాన్ని ధ్యానించుకున్నామండి. మొదటి తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 7, 8 వచనాలు చదువుకున్నాం. దైవభక్తి విషయములో నీకు నీవే సాధకము చేసుకొను. శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరమవును గాని దైవభక్తి ఇప్పటి జీవము విషయములోను రాబోవు జీవము విషయములోను వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమవును. చూడండి, మరి దైవభక్తి విషయములో నీకు నీవే సాధకము చేసుకోము అంటున్నాడు కదా. సాధకం అంటే ఏంటి అంటే అభ్యాసం కదా. అభ్యాసం అంటే ఏంటంటే ప్రాక్టీస్ కదా. దైవభక్తిని మనము ప్రతిదినము కూడా అభ్యాసం చేయాలి, ప్రాక్టీస్ చేయాలి కదండి. ఎందుకు అనంటే దైవభక్తి మరి ఇప్పటి జీవన విషయంలోను రాబో జీవన విషయంలోను వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరంగా ఉంటుంది. కాబట్టి మరి మనము అభ్యాసం చేయాలని దేవుని వాక్యం సెలవిస్తుంది కదండి. ఇక్కడ చూడండి, మరి దైవభక్తిలో ఇమిడి ఉన్నటువంటి మరి కొన్ని అంశాలు నేను మీకు తెలియజేస్తాను. మొట్టమొదటిగా ఆసక్తితో కూడినటువంటి భక్తి. అపోస్తల కార్యములు 16, 14 వచనంలో మరి లూదియా అనేటువంటి భక్తి గల స్త్రీని మనం చూస్తాం కదా. ఆమె ఊదా రంగు మరి పొడిని అమ్ముకునేటువంటి ఒక వ్యాపారస్తురాలు. ఆమె మరి వాక్యము పట్ల శ్రద్ధ, భక్తి కలిగినటువంటి ఆసక్తి కలిగిన స్త్రీగా కనబడుతుంది కదా. ఆమె యొక్క వ్యాపారం వల్ల ఆమెకు తీరిక లేకుండా ఉండొచ్చు. కానీ ఎప్పుడైతే ఆమె నదీ తీరమున మరి ప్రార్థన జరుగుతుంది అని విన్నప్పుడు వెంటనే ఆమె తన పనిని పక్కన పెట్టేసి మరి ఆమె అక్కడికి వచ్చి ప్రార్థన సావాసంలో పాల్గొన్నట్టుగా మరి మనం చూస్తాం కదండి. అదేవిధంగా పౌలు చెప్పినటువంటి దేవుని మాటల యందు ఆమె లక్ష్యం ఉంచిందంట. చూడండి, ఆమె యొక్క భక్తి ఎట్లా ఉంది అంటే ప్రార్థన పట్ల, వాక్యము పట్ల ఆసక్తి కలిగినటువంటి భక్తిగా మనకి కనబడుతుంది కదండి. రెండవదిగా నిరీక్షణతో కూడినటువంటి భక్తి. లూకా సువార్త 2వ అధ్యాయం 25 వచనంలో చూస్తాం కదా. సిమియోను అనేటువంటి భక్తిపరుడు కదా. అతడు మరి ఇశ్రాయేలు యొక్క విమోచన కొరకు, ఆదరణ కొరకు మరి ఎదురు చూసినటువంటి వ్యక్తిగా కనబడుతున్నాడు కదా. అప్పుడు మరి ఇశ్రాయేలు ప్రజలు రోమా బానిసత్వంలో ఉన్నారు కదా. మరి దేవుడు ఎప్పటికైనా వారిని ఆ యొక్క బానిసత్వంలో నుండి విడిపిస్తాడు అనేటువంటి మరి నిరీక్షణ అతడు కలిగి ఉన్నాడు కదండి. మన యొక్క భక్తి మనకు నిరీక్షణను పుట్టిస్తుంది కదా. అతడు ఇక్కడ చూడండి, మరి సిమియోను ఎదురు చూశాడు అంటే నిరీక్షణ కలిగి ఉన్నాడు కదా. మనము కూడా మరి అనేకమైన సమస్యల గుండా వెళుతూ ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తాడు, మరి నన్ను ఈ యొక్క సమస్యల నుండి విడిపిస్తాడు అనేటువంటి మరి నిరీక్షణతో కూడినటువంటి భక్తిని మనము కలిగి ఉండాలి ప్రియులారా. మూడవదిగా మరి నిష్కలంకమైన భక్తి కదా. మరి యాకోబు పత్రిక 1:27, అదేవిధంగా అపోస్తల కార్యములు 10, 1-2 వచనాల్లో మనం చూస్తాం కదా. దేవుని ఎదుట నిష్కలంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందులు పరామర్శించుట కదా. మరి కొర్నేలి భక్తిని మనం చూస్తాం కదా బైబిల్లో. అతడు తన ఇంటి వారందరితో కూడా కలిసి భయభక్తులు కలిగి అనేకమైనటువంటి మంచి పనులు చేసిన వ్యక్తిగా మనకు కనబడుతున్నాడు కదా. భక్తి కలిగి ప్రజలకు బహుధర్మము చేసేవాడంట. ఉపకారమును, ధర్మమును చేయ మర్చిపోకూడదు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఎందుకంటే ఇది దేవుని ఎదుట నిష్కలంకమైనటువంటి భక్తిగా ఎంచబడుతుంది. కాబట్టి మరి దైవ భక్తిలో ఉన్నటువంటి కొన్ని కోణాలను మనము తెలుసుకున్నాం కదండి. ఇటువంటి భక్తిని మనము ఎల్లప్పుడూ కూడా సాధకము చేయుటకు మరి దేవుని యొక్క సహాయాన్ని మనము అడగాలి. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. ఈ కొద్ది మాటలు దేవుడు మనం ఇంటిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.